శాంసన్ అన్న, నిజం చెప్పు, కావాలనే నువ్వు ఈ మ్యాచ్లో కెప్టెన్సీ చేయలేదు కదా? ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కి వచ్చినావు, 66 రన్స్ కొట్టినావు, కానీ కెప్టెన్సీ మాత్రం నాకు ఇచ్చి నన్ను బలి చేసినావు. గాడ్ మస్ట్ బి క్రేజీ. అలా నేను చేసింది ఏమున్నది తమ్ముడు, దేవుడు నిన్ను టాస్ కూడా గెలిపించి నీకు మంచి అవకాశం ఇచ్చిండు. కానీ నువ్వేం చేసినావు? వాళ్ళకే బ్యాటింగ్ ఇచ్చి వాళ్ళ టార్గెట్ 300 అని చెప్పినావు. మన లక్కు మంచిగా ఉండి ఆయనతో తుషార్ దేశపాండే తమ్ముడు మంచిగా వేయబట్టి 300 పోలేదు. అరే నాకు తెలుసా అన్న, వాళ్ళు లాస్ట్ సీజన్ ఎక్కడ ఆపిల్లో మళ్ళీ అక్కడనే స్టార్ట్ చేస్తారని. ఇక మిగిలిన టీంలైనా మేము చేసిన తప్పు చేయకండి. దయచేసి ఎస్ఆర్హెచ్ మీద టాస్ గెలితే వాళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ ఇయ్యగుల్లి. ఈశాంత్ తమ్ముడు, సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది. వన్డేలలో డబుల్ సెంచరీ చంపినాక కూడా టీంలోకి వెళ్ళి డ్రాప్ అయినావు. ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. అయినా కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కమ్బ్యాక్ మ్యాచ్లోనే ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ చంపినావు చూడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ తమ్ముడు, టీంతోని మంచిగా సింక్ అయినావు. కమిన్స్ బై, నేను మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. అయినా మనం కొట్టిన 186 రన్స్లా 106 రన్స్ మాత్రమే నాయి. మిగిలిన 180 రన్స్ మన పిల్లగాళ్ళు అభిషేక్ శర్మ, హెడ్, నితీష్ రెడ్డి, క్లాసన్ కలిసి 200 స్ట్రైక్ రేట్తో చంపిళ్ళు. ఈ సీజన్లో మన టీంని ఎట్లయినా 300 దాటియడానికి నేను రెడీ. ఏం సాధిస్తారు ఈశాన్ బ్రో, మీరు 300 కొట్టి 250 కొట్టినా కానీ అపోనెంట్ టీం ఓడిపోతుంది కదా. ఆడకాడక ఐపీఎల్కి వచ్చిన మా ఆర్చర్ని మీ ఇష్టం ఉన్నట్టు టార్చర్ పెట్టిళ్ళు. ఫస్ట్ మ్యాచ్లనే మా బౌలర్లని సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తే మిగిలిన మ్యాచ్లు మేము ఎట్లా ఆడాలి? అరే పరాగు బ్రో, మీ వాళ్ళు కూడా కొట్టిల్లు కదా 242. కెప్టెన్ అని కూడా చూడకుండా మా ప్యాట్ కమిన్స్ అన్నేసిన 4 ఓవర్లలోనే 60 రన్లు చంపిల్లు. పిచ్ అట్లాంటిది, నువ్వు లైట్ తీసుకో. అరే పరాగు, పర్సనల్గా మీతోని మాకేం రైవలరీ లేదువే. కానీ నువ్వు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏమన్నావు? ఏదో ఒక్క సీజన్లో అంటే వాళ్ళు 250 కొట్టిల్లు కానీ మాతోని మ్యాచ్ జరిగితే మేము కొట్టనీయమని చెప్పినావు. ఇక మీ లక్ మంచిలేక ఫస్ట్ మ్యాచ్ మాతోనే పడ్డది, 280 చంపినావు. నేనేదో జోక్ కన్నా మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారని నాకేం తెలుసు. మీరు మా టీం మీద 280 ఎట్లా కొట్టిల్లో మిగిలిన టీంల మీద కూడా గట్లనే కొట్టాలి. అరే ఖచ్చితంగా కొడతాం పరాగు, మాకు అన్ని టీంలు ఒక్కటే. మీ లక్ ఏంది తెలుసా? మీకు ఈ సీజన్లో లీగ్ మ్యాచ్లల్లో ఇంకో మ్యాచ్ లేదు మాతోని. పండగ చేసుకోవాలి. ఏందివే హెడ్ పండగ చేసుకునేది? మీ హోమ్ గ్రౌండ్ కాబట్టి 280 చంపిళ్ళు. అదే మీరు మా హోమ్ గ్రౌండ్కి వస్తే 180 కూడా కొట్టనీయం. శాంసన్, గ్రౌండ్ ఏదైనా కానీ మేము కొట్టేది గిట్లనే ఉంటుంది. మీ లక్కు మంచిగుండి మేము కొట్టిన దెబ్బ నుండి తేరుకొని మీరు ప్లే ఆఫ్స్ దాకా వస్తే అక్కడ చూసుకుందాం. వత్తరు క్లాసను, పాపం వాళ్ళని డిసప్పాయింట్ చేయకు. వాస్తవం చెప్పాలంటే వేరే టీంలో అయితే మనం కొట్టిన స్కోర్ చూసే సగం భయపడి 200 లోపే ఆల్అౌట్ అయిపోతారు. కానీ వీళ్ళు 240 దాకా వచ్చిల్లంటే మంచి కాంపిటీషనే ఇచ్చిళ్ళు. ముఖ్యంగా ధ్రువ్ జురేలు, శాంసన్ ఇద్దరు మంచిగా ఆడిళ్ళు. లాస్ట్ సీజను కష్టపడి క్వాలిఫైర్ 2 దాకా వచ్చిన మమ్మల్ని ఇంటికి పంపించిళ్ళు. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లనే పెద్ద బొక్క పెట్టిళ్ళు. మీకు ప్లే ఆఫ్స్లో రివెంజ్ ప్లాన్ చేస్తా. ఖచ్చితంగా శాంసన్, మీరు ప్లే ఆఫ్స్ దాకా వస్తే రివెంజ్ ఖచ్చితంగా ప్లాన్ చేయి. ఏంది రోహిత్ అన్న, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నువ్వు డక్అవుట్ అయితే మనం మ్యాచ్ ఎట్లా గెలుతాం చెప్పు? అది కూడా ఇంపార్టెంట్ సిఎస్కేతోని మ్యాచ్లో ఓడిపోయినావు. అరే స్కై తమ్ముడు, నువ్వు పద్ధతి మర్చిపోయినావా? 2013 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్క సీజన్లో కూడా ఓపెనింగ్ మ్యాచ్ గెలవలేదు. ఈ సీజన్ గెలితే ఎట్లా చెప్పు? ఏ టీం ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. అందుకే మనల్ని దేవుడు అన్నిగానం ట్రోఫీలు గెలిపించిండు. మరి అట్లా అనుకుంటే సిఎస్కే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు, వాళ్ళు గెలవలేదు 5 ట్రోఫీలు మనతో పాటు. అరే టీం ట్రెడిషన్స్ని క్వశ్చన్ చేయొద్దు స్కై. ఏంది పాండ్యా ఇది, నువ్వన్నా చెప్పు. స్కై, ప్రతి సీజన్లో మనం ఫస్ట్ మ్యాచ్లు ఓడిపోతాం, తర్వాత మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అవుతాం. నువ్వేం టెన్షన్ పడకి, నేను వచ్చినా కదా, నేను చూసుకుంటుంది. నూరు తమ్ముడు, ఎక్సలెంట్ బౌలింగు. నువ్వు తీసిన 4 వికెట్ల వల్ల వారు 1 సైడ్ అయింది. మిగిలిన మ్యాచ్లలో కూడా నీ పర్ఫార్మెన్స్ గిట్లనే ఉండాలి. ధోని అన్న, నేను తీసిన 4 వికెట్లల్లా 3 వికెట్లే నాయి, 1 వికెట్ నీదే. గా స్కై అన్నని కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల స్టంప్ అవుట్ చేసినావు. దట్ వికెట్ టోటలీ బిలాంగ్స్ టు యూ. ఎస్, ఇట్లనే ముందు కూడా నా స్పీడ్తోని మ్యాచ్ చేయి, ఖచ్చితంగా నీకు ఇంకా వికెట్లు దొరుకుతాయి. ధోని భాయ్, రవీంద్ర తమ్ముడిని మళ్ళీ మనం ఆక్షన్లో తీసుకొని మంచి పని చేసినాం. లాస్ట్ దాకుంటే 65 రన్స్ కొట్టి మనల్ని గెలిపించిండు. అలా 2 4లు 4 6లు. రాచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, రవి అశ్విన్. రవి అన్న పేరుతోనే మనకు ఒక అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే ఆక్షన్లో మళ్ళీ తీసుకోమని చెప్పిన. షెట్ ధోని భాయ్, ఇది ముందే చెప్పుంటే రవి బిష్నాయిని కూడా మన టీంలోకే తీసుకుంటుండే కదా. ఈ మ్యాచ్ ఇంత టైట్ అయినా కానీ మనం గెలవడానికి కారణం నువ్వు 200 స్ట్రైక్ రేట్తో కొట్టిన 53 రన్సే కెప్టెను. అసలు నువ్వు ఓపెనింగ్ వచ్చేది ఉంటే మన ఇద్దరమే మ్యాచ్ని ఫినిష్ చేసేటోళ్ళం. ఇక నెక్స్ట్ మ్యాచ్కి అదే చేయాలి, త్రిపాఠిని 1 డౌన్ పంపించి నేను ఓపెనింగ్ రావాల్సిందే. ఇక నెక్స్ట్ మన టార్గెట్ ఎవరువే గైక్వాడు, ఇంకెవరు ఆర్సీబీ. ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఉప్పు మీద ఉన్నారు రాని.
రాహుల్ బ్రో, నువ్వు టీసీలోకి పోతావని నేను ఎల్ఎస్జీలోకి వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అయినా కెప్టెన్ నువ్వైతావు అనుకుంటే అక్షర్ పటేల్ని చేసినావెందుకు? అరే ఈ కెప్టెన్సీదే ఉన్నది పంతు. పంజాబ్కి చేసిన, ఎల్ఎస్జీకి చేసిన. ఇప్పుడు నా టార్గెట్ ఇండియన్ టీంలో కంబ్యాక్ ఇచ్చుడే. కంబ్యాక్ ఇస్తావా? ఆల్రెడీ మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినావు. టెస్ట్ మ్యాచ్లల్లో మంచిగా ఆడతాను. ఇంకెళ్ళ కంబ్యాక్ ఇస్తావు. టీ ట్వంటీలలో కంబ్యాక్ ఇవ్వాలి కదా. అంటే 3 ఫార్మాట్లలో ఏ ఫార్మాట్ను వదిలిపెట్టవా? అన్ని ఫార్మాట్లలో ఆడే కెపాసిటీ ఉన్నప్పుడు ఆడితే తప్పే ఉన్నది పంతు. ఈ మ్యాచ్లో నీకు ఒకప్పుడు క్రిస్ గేల్తో కలిసి పంజాబ్ కింగ్స్కి బ్యాటింగ్ చేసిన రాహుల్ని చూపిస్తా. ఈ మ్యాచ్లో నేను ఎట్లా అవుట్ చేయాలో నాకు తెలుసు కానీ నెక్స్ట్ మ్యాచ్ నుండి చూపించుకో. ఓకే బాయ్స్, వాస్తవం చెప్పాలంటే మన దగ్గర ఉన్న బ్యాటింగ్కి, బౌలింగ్కి ఈసారి ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలి. టోర్నమెంట్కి శుభారంభం చేయాలంటే ఫస్ట్కి లక్నోని విసికి 2 పాయింట్లు తీసుకోవాలి. పూరను, మార్షు, మిల్లరు, నేను మేమందరం మీరు 2 పాయింట్లు తీసుకుంటా అంటే వాటికి కూర్చొని చూస్తాం అనుకుంటా. సినిమా వేరే ఉంటుంది. పంతు బ్రో, మొన్నటిదాకా డీసీ కాడి ఫస్ట్ టైం ఎల్ఎస్జీకి వచ్చినావు. మ్యాచ్ మధ్యలో కన్ఫ్యూజ్ అయితే కావు కదా? ఈ ఎల్ఎస్జీ టీము నేను కన్ఫ్యూజ్ కానంత పెద్ద అమౌంట్ ఇచ్చి నన్ను బ్లాక్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యాచే ఎక్స్ టీం మీద 6లు కొట్టి విన్ చేయించే ఛాన్స్ వచ్చింది. పటేల్ బ్రో, డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు చంపినా కానీ కనీసం స్క్వాడ్లో కూడా సెలెక్ట్ చేయలే. మీరన్న ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారా, లేకుంటే మళ్ళీ నన్ను సపోర్టేకపోయి డొమెస్టిక్ క్రికెటే ఆడుకోమంటారా? అరే ఇంత మంచి ఫామ్లో ఉన్న నీకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎట్లా కరుణు? నువ్వు డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీలు ఎట్లా చంపినావో ఈ సీజన్లో ఇక్కడ హాఫ్ సెంచరీలు అట్లా చంపి మనల్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోవాలి. ఫైనల్కి తీసుకుపోతా, అదే నా టార్గెట్. ఠాకూర్ బ్రో, ఆక్షన్లో అన్సోల్డ్ అయినాక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మా టీంలోకి ఎంట్రీ ఇచ్చినావు. హౌ ఆర్ యూ ఫీలింగ్? వాస్తవం చెప్పాలంటే ఆల్రౌండర్ అయ్యుండి ఆక్షన్లో అన్సోల్డ్ కాగానే షాక్ అయినా. అదే షాక్లో డొమెస్టిక్ క్రికెట్లో ముంబైకి ఇష్టం ఉన్నట్టు రన్స్ కొట్టినా, వికెట్లు తీసిన. ఆ కష్టానికి ఫలితమే ఇప్పుడు ఇక్కడ ఉన్నా. నేను ఆక్షన్లకు వచ్చినప్పుడు నన్ను తీసుకొని ప్రతి టీంకి ఈ సీజన్లో సుక్కలు చూపిస్తా. అది లాడు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక నిన్నటి వీడియో టైటిల్లో నేను 300 టార్గెట్ అని పెట్టినప్పుడు నాకే ఒక చిన్న డౌట్ ఉండే, ఒక సీజన్ అంటే అట్లా ఆడాలి కానీ ప్రతి సీజన్ ఆడతారా అని. కానీ ఇప్పుడు ఆ కొంచెం డౌట్ కూడా లేదు. ఇక మొత్తం క్లారిటీ వచ్చింది. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ కూడా సేమ్ గదే బ్యాటింగ్ చేయబోతున్నది. అనుకున్నట్టే అనవసరంగా ఆర్ఆర్ బలైంది ఫస్ట్. ఇక తర్వాత సిఎస్కే ముంబై మ్యాచ్ కూడా అనుకున్నట్టే సిఎస్కే విన్ అయింది ఈజీగా. కానీ ముంబైని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. వన్స్ హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చినాక టీం ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ 2-3 మ్యాచ్లు ఓడిపోయినా కానీ తర్వాత కంబ్యాక్ ఇచ్చే కెపాసిటీ ఉన్న టీము ముంబై ఇండియన్స్. ఇలా ఢిల్లీకును లక్నోకు మ్యాచ్. 2 టీంలలో కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. సో మీరు ఏ టీం గెలుతుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఢిల్లీ గెలుతుంది అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.